నేటి రాశి ఫలాలు. వృషభ రాశి వారు ఈరోజు అనుకున్న పనులను అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎవరైతే భూ సంబంధిత క్రయ విక్రయాలు చేస్తున్నారో వారికి లాభసట్టిగా సాగుతుంది. ఇక దూర ప్రాంతం నుండి అందిన ఒక సమాచారం మీకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించగలుగుతారు. విదేశీ విద్య కోసం ఎవరైతే విద్యార్థులు చూస్తున్నారో వారికి అన్ని విధాలుగా ఈరోజు అనుకూలమని చెప్పవచ్చు. ఏవైనా అడ్డంకులు ఉంటే తొలగిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. వృషభ రాశి వారికి సంపూర్ణ ఆరోగ్యం అనేది ప్రాప్తిస్తుంది. విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశిలో ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో వారికి ఉద్యోగ యోగం అనేది కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొన్నారో వారికి విజయాన్ని సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. అలాగే ఈరోజు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది. అలాగే వృత్తి ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో వారికి ఆశించిన స్థానచలన సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. ఈరోజు అన్ని విధాలుగా వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి నూతన వ్యక్తుల పరిచయం అనేది ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తుంది. శుభకార్యాలపై అంచనాలను ఈరోజు మీరు చేరుకోగలుగుతారు. అలాగే ఆప్తులతో వ్యక్తిగత విషయాలను చర్చిస్తారు. ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈ వివాదాల నుండి బయటపడతారు. ఈరోజు వృషభ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు అనేవి సంతృప్తికరంగా ఉంటాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థానాలు అనేవి దక్కుతాయి. సాంకేతిక నిపుణులు, రాజకీయ వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారు అనుకోని ఆహ్వానాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు ఈరోజు ఉత్సాహపూరితంగా ఉంటుంది. ప్రతి ఫలితం వీరికి అనుకూలంగా వస్తుంది. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి ఈరోజు సంతోషకరమైన వార్తలు అనేవి అందుతాయి. వృషభ రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు. ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు శివాలయ దర్శనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.